నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి చల్లంపల్లి విలేజ్, కడతాల్ మండలం, రంగారెడ్డి డిస్టిక్. సార్ మనకు పవన్ రెడ్డి గారు. మనం చూసి ఏంటంటే సార్ దగ్గర అన్నీ కూడా కంప్లీట్గా మనకు దేశీయ ఆవులు ఉంటాయి. ఈ దేశీయ ఆవులో మనకు సాయివాల్ కావచ్చు, గిరి కావచ్చు, ఇట్లాంటి ఆవులు స్పెషల్గా సార్ అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తుంటాడు. ఎలా ఈ యొక్క దేశీయ ఆవుల వైపు రావడం జరిగింది, ఈ యొక్క వీటి యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తుంటారు, దేశీయ ఆవు యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ వీటి యొక్క మిల్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, మరి ఏ రేట్లో ఈ యొక్క మిల్క్ను మనం సెల్ చేసుకోవచ్చు, వీటి యొక్క కంప్లీట్ మెయింటెనెన్స్ అనేది సార్ ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ ఒకసారి చెప్పండి. నా పేరు చెల్ల పవన్ అండి. చెల్లంపల్లి గ్రామం, కడతాల్ మండలం, రంగారెడ్డి జిల్లా. సార్ అంటే చాలామంది చూస్తున్నాం, మనకు ఎక్కువ పాలు ఇచ్చేటువంటి హెచ్ఎఫ్ ఆవులు లేకపోతే జెర్సీ ఆవులు ప్రజెంట్ చూస్తే బాగా పాలు ఇచ్చేటువంటి ముర్రా గేదెలను పెంచుతున్నారు. సార్ మీరేంటి చూస్తే అన్ని దేశీయ వాళ్ళ ఆవులు ఉన్నాయి ఇక్కడ, ఎట్లా మీరు దేశీయ ఆవుల వైపు వచ్చారు సార్? దేశవాళీ ఆవులు అంటే నేను చదువుకున్న తర్వాత బిజినెస్ అంతా హైదరాబాద్లో సెటప్ ఉండింది. బిజినెస్లో భాగంగా బయట తిరగడం వల్ల విషపూరితమైన కలుషితమైన ఆహారం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేసి అవన్నీ క్లోజ్ చేసుకొని రైతు కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయం తెలిసి ఎందుకు అసలు ఈ విషరహిత ఆహారం తీసుకోవడం అని చెప్పేసి దాన్ని మానేసి అసలు విషరహిత ఆహారం ఎందుకు తీసుకోకూడదు, ఏంటి అసలు ఏ విధంగా దొరుకుతుందని అన్ని రీసెర్చ్ చేస్తూ ఏ పంట రావాలన్నా ఫస్ట్ పాడి ఉండాలి. అవును సార్. ఆ పాడి ఏ విధంగా మధ్యతరగతి రైతు చిన్నకారు రైతు పోషించుకుంటూ చేసుకోగలడు అని అన్ని R&D చేస్తూ భారతదేశంలో ఉన్న మంచి ఆవులలో సాహివాల్ బ్రీడ్ ఒకటి, సాహివాల్ అండ్ గిర్. ఓకే. ఇవి ఏంటంటే మెయింటెనెన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది, చిన్న వాటి రైతు మెయింటైన్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి వాటిని ఫస్ట్ పాడి కోసం తీసుకున్నాను. ఎక్కడి నుంచి సమకూర్చారు సార్ మీరు ఇవన్నీ? ఇవి నేను ఫస్ట్ రాజస్థాన్, హర్యానా ఏరియాలో ఉన్న శ్రీగంగానగర్ నుంచి ఒక 3 ఆవులను తీసుకొచ్చాను. దాంట్లో ఒకటి పాలు ఇచ్చేవాళ్ళు, ఒకటి ప్రెగ్నెంట్, ఒకటి హీఫర్. ఓకే. 3 తీసుకొచ్చాను. అవి ఎందుకంటే ఒకటి పాలు ఇస్తూ ఒకటి ఎండిపోయిన తర్వాత దీనికోసం ఫస్ట్ నేను తెచ్చుకుని నా ఫ్యామిలీ కోసం తెచ్చుకున్నాను. నేను హైదరాబాద్లో ఉంటుంటే పొద్దున్నే వచ్చి పాలు పిండుకొని అన్ని చూసుకొని మళ్ళీ పాలు తీసుకొని పోతుండే. ఓకే. దాని నుంచి ఇంటికి కావాల్సిన పంటలు అవి పండించుకుంటూ చేసేవాళ్ళు. రాను తెలిసిన వాళ్ళు బిజినెస్ చేస్తూ అన్నీ ఆపేసి ఊరికి ఎందుకు వెళ్ళిపోయినాడని వాళ్ళు తెలుసుకోవడము, ఈ పాల విశిష్టత ఇవి తెలుసుకోవడము, దాని నుంచి మాకు ఈ గోదావరితో వ్యవసాయ పంటలు కావడము, పాలు కావాలని అడగడంతో అట్లా మార్కెటింగ్ చేస్తూ పెరిగింది బిజినెస్. సార్ ఇప్పుడు ఏమేమి ఉంటాయి సార్ జాతి ఇక్కడ మనకి? దీంట్లో మేజర్గా అంటే సాహివాల్ ఎక్కువ ఉన్నాయి, గిర్ ఉన్నాయి, కొన్ని 1, 2 థార్ పార్కర్, హర్యానా అట్లా శాంపిల్ కోసం ఉంచుకున్నాము. మేజర్ అంటే సాహివాల్, రాజేంద్ర నగర్ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళ సపోర్ట్తో సాహివాల్ బ్రీడ్ డెవలప్ చేస్తారు. ఓకే సార్. ఈ సాయివాల్ అనేటివి మనకు ఎన్ని పాలిస్తుంటాయి సార్? యావరేజ్గా పూటకు ఒక 4 నుంచి 5 లీటర్లు, మోడరేట్గా 8 నుంచి 9 నెలలు ఇస్తాయి సార్. అదే గిర్ వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే 3 సంవత్సరాల టైం ఫ్రేమ్ తీసుకుంటే గిర్ వచ్చేసి 2 దూడలు ఇస్తుంది, 1.5 ఇయర్. ఓకే. 1.5 ఇయర్, 9 నెలలు అట్లా 18 నెలలు పాలిస్తుంది. 18 నెలలు డ్రై ఉంటుంది. ఓకే. 3 ఇయర్స్ టైం ఫ్రేమ్లో. ఇదే సాహివాల్ వచ్చేసి 3 దూడలను ఇస్తుంది, ప్రతి ఈత లోపల 9 నెలలు, 27 నెలలు పాలిస్తుంది. సో నీకు డ్రై ఉండేది ఒక 8-9 నెలలు మాత్రమే, 3 సంవత్సరాల లోపల. 3 సంవత్సరాల్లో. ఓకే. అందుకే సాయివాల్ ఎక్కువ తీసుకున్నారు మీరు. సరే, అంటే ఇప్పుడు ఒక 4-5 లీటర్లు పాలు ఇచ్చినప్పుడు అంటే వీటికి మెయింటెనెన్స్ ఏమి ఇస్తారు సార్? మళ్ళీ మెయింటెనెన్స్ ఒక పశువు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నిటిగా ఎక్కువ 25 నుంచి 28 కిలోలు మేత తీసుకుంటాయి. పచ్చి మేత, ఒట్టి మేత, దానా అన్నీ కలిపి. ఏమి ఇస్తారు సార్? పచ్చి మేత ఏముంది మీ దగ్గర? పచ్చి మేత ఇప్పుడు సూపర్ నేపియర్ ఉంది, జొన్న ఉంటుంది, హెడ్జ్ లూస్ అని ఉంటుంది, కొంత సూపబుల్ చెట్లు అవి ఇవి కలిపేస్తుంటాము. అండ్ డ్రై మ్యాటర్ వచ్చేసి జొన్న చొప్ప బయట నుంచి కొంటుంటాము. ఓకే. ఒక్కోసారి కుట్టి ఎక్కువ తీసుకుంటాము, లేదంటే జొన్న చొప్ప కొనైనా ఇస్తాము. దానా ఏమి ఇస్తారు సార్? దానా యావరేజ్ ఒక పశువుకి రోజుకి ఉదయం 1 కిలో, సాయంత్రం 1 కిలో ఇస్తాం. సంవత్సరం పొడవుతా ఇస్తుంటాం. పాలు ఇవ్వకపోతే సంవత్సరం పొడవుతా 2 కిలోలు ఒక రోజుకి ఇస్తుంటాము. 1 కిలో దాని బాడీ మెయింటెనెన్స్ పోతుంది. మిల్క్ ఈవినింగ్లో ఉన్నప్పుడు పాల ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది, లేదా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దాని దూడ పెరగడం కోసం అవుతుంది. పత్తి నుంచి ఆయిల్ తీసిన అవి కానీ, పత్తి చెక్క, లేదంటే ఒక్కోసారి మాకు తెలిసిన వాళ్ళకి గానుగలు ఉన్నాయి, పల్లి తీసినవి కూడా, పల్లి చెక్క, పత్తి చెక్క, పల్లి చెక్క, ఒకటి పప్పు దినుసులు అవి కంది చున్ని కానీ,
లేదంటే ఒక్కోసారి సోయా తీస్తుంటాం. సోయా కూడా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. సార్ దాంతోపాటు గోధుమ పొట్టు, లేదా ఒక్కోసారి ఇవి ప్రతి 3 నెలలకు ఒకసారి మారుస్తుంటాం. దాంట్లో ఒక్కోసారి సీజన్లో మనకి వరి తోట దొరుకుతుంది, సార్ అది కూడా వేస్తాం ఓకే కంప్లీట్గా. అంటే దీంట్లో మొత్తం మినిమం 3 రకాలు వాడతాం. 4దేమో గోధుమ పొట్టు అడిషనల్ వాడుతుంటాం, కానీ మనకి శక్తిని ఇవ్వడం కోసము మొక్కజొన్న పిండి వాడతాం, అది కంపల్సరీ. ఓకే సార్ దాంతోపాటు ఆయిల్ తీసిన ఆయిల్ కంటెంట్ ఉండేది ఒకటి, అండ్ ఈ పప్పు దినుసుల రకం ఒకటి. ఓకే సార్ మినరల్స్ ఏమైనా ఇస్తారా సార్ వీటికి? మినరల్ మిక్చర్ ఇస్తాం. 90% ఏంటంటే బయట అవి ఓపెన్ గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు, మేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాటికి కావాల్సిన తినేస్తాయి. కాకపోతే మనం కూడా ఇవ్వాలి కాబట్టి ఒక 10% ఇస్తాం. మేమైతే మేజర్గా రాజేంద్ర యూనివర్సిటీ నుంచి ఇస్తాం. వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేసి ఫౌండేషన్ చేసి కొంచెం కాస్ట్ తక్కువ ఇస్తారు. ఓకే బయట మార్కెట్లో 150 రూపాయలు కిలో ఉంటుంది, అక్కడ 60 నుంచి 70 రూపాయలు మ్యాక్స్ టు మ్యాక్స్. అంటే ఇప్పుడు ఈ వీటికి కాల్షియం అని ఏమైనా ఇవ్వాలా సార్? మళ్ళీ కాల్షియం కొంత ఇవ్వాల్సి వస్తుంది, బట్ మేము తోటలో ఉన్నాయి మునగాకులు అవి ఇస్తుంటాం, కొంత సబ్స్టిట్యూట్ కూడా ఇస్తుంటాం. ఓకే అంటే ఇప్పుడు ఈ మనకు గిర్రు కానీ తర్వాత సాయివాల్ కానీ అంటే మన వీటికి అంటే స్పెషల్గా మన తర్వాత మళ్ళీ డెవలప్ చేసుకోవాలి కాబట్టి మీరు ఏం మెయింటైన్ చేస్తారు? అంటే మరి డాక్టర్ ద్వారా తీసుకుంటారా, సెమెను ఎట్లా చేస్తారు? మళ్ళీ ఇది బుల్ ఉంది. రాజేంద్ర యూనివర్సిటీ వాళ్ళు ఒరిజినల్ పిడిగ్రిటీ ఉన్నది, మదర్ ఫాదర్ క్యారెక్టర్స్ R&D ఇచ్చి మాకు ఇచ్చారు. అంటే ఎట్లా అంటే మదర్ ఏమో హై మిల్క్ ఈల్డింగ్, ఫాదర్ వచ్చేసి 90% ఫీమేల్ కాఫ్స్ ఇచ్చే. అట్లా కూడా ఉంటుందా సార్? అంటే ఒక దూడ పుట్టిన తర్వాత దాని వంశ చరిత్ర రికార్డ్ చేస్తారు కదా, అవును అట్లా ఉన్నాయి. బ్రీడ్ డెవలప్మెంట్ కోసం మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఫస్ట్ డే 1 నుంచి తెచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక 20,000 ఏదో సెక్యూరిటీ కాస్ట్ డిపాజిట్ తీసుకుని ఒక బుల్ ఇస్తారు. అంటే బుల్ పెద్దది కూడా చిన్నది, పాలు మార్చిన తర్వాత 1.5 ఇయర్ తర్వాత ఉన్నది ఉంటుంది. మనం 1 ఇయర్ తర్వాత మన దగ్గర క్రాసింగ్ అవుతుంది. ఓకే అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి నేను ఇక్కడ బుల్ని మారుస్తుంటాను. అంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇవ్వాలా బుల్ ఎట్లా సార్? నాలాంటి రైతు ఇంకెవరైనా తీసుకున్న వాళ్ళకి నేను ఇచ్చేయడం, అదే అమౌంట్ అక్కడ డిపాజిట్ చేయడం, మళ్ళీ ఇంకో కొత్త బుల్ తీసుకోవాలి. అచ్చా అంటే ఒక ఎంత పెట్టారు సార్ అమౌంట్ అక్కడ మనం? నేను తెచ్చి లాస్ట్ 3 ఇయర్స్ అవుతుంది, అప్పుడు 18,000 సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాను. అచ్చా ఓకే అంటే అది అమౌంట్ పెట్టుకొని మనకు దూడని ఇస్తారు. ఇది 2 ఇయర్స్ 2 ఇయర్స్ నా దగ్గరకు వచ్చినాక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత క్రాసింగ్ మనకు వస్తుంది. సరే ఓకే అంటే మెయిన్గా అయితే అదే వాడతారు మీరు ఇక్కడ, బుల్లే వాడతారు. సరే అంటే వీటి అంటే మనకు అన్నీ ఒకేసారి మిల్కింగ్ ప్లాన్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది సార్ మీ దగ్గర? లేదు, అన్నీ ఉండవు. కొన్ని డ్రైలో ఉంటాయి, కొన్ని మిల్కింగ్లో ఉంటాయి అట్లా. ఇప్పుడు దీంట్లో ఉన్న ఇవి మొత్తం టోటల్ ఇక్కడ హెడ్ కౌంట్ 40. పాల దగ్గర దూడలు వదిలిపెట్టి డ్రై యానిమల్స్ 40, 10 20 అక్కడ చిన్న దూడలు. అంటే దాంట్లో కూడా 2 స్టేజ్లు ఉన్నాయి. 1.5 ఇయర్ ఏజ్ ఉన్నాయి ఒకటి ఉంటాయి, 2.5 ఇయర్ ఏజ్ ఉన్నాయి ఒకటి ఉంటాయి, ప్రెగ్నెంట్ ఉన్నాయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఉన్నాయి 5 దూడలు 2.5 ఇయర్స్ ఏజ్, మిగతావి ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఇవి పాలిచ్చే. ఈ పాలిచ్చే దాంట్లో కూడా ఇవేమో కంప్లీట్ 2 మంత్స్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి ఉన్నాయి, అవేమో లేటెస్ట్ 6 మంత్స్ లోపల డెలివరీ అయినాయి. అచ్చా దేని దాన్ని సపరేట్ పెడతారు ఏమన్నా? అంటే మళ్ళీ రికార్డ్ అట్లా మెయింటైన్ చేస్తాం. ఏ రోజు ఆవు ఎదకు వచ్చింది, ఏ రోజు ఏ దూడ పుట్టింది, ఆ పుట్టిన దాంట్లో కూడా మేము పేర్లు పెడతాము. కొన్నింటికేమో ఇంతకుముందు ట్యాగ్లు వేస్తుంది, ఇప్పుడు ఉంచుకుంటలేవు, ట్యాగులు తీసేస్తున్నాయి. దూడని ఒక 3 మంత్స్ అయిన తర్వాత ఫోటో తీసి రికార్డ్ చేస్తాం, ఆ ఫోటోని బట్టి గుర్తుపడుతుంది. ఓకే సరే అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా దేశవాళీ ఆవులు కాబట్టి మీకు ప్రజెంట్ ఎన్ని పాలు అవుతుంటాయి సార్? ఇప్పుడు యావరేజ్గా ఒక రోజుకి 60 నుంచి 65 లీటర్లు అవుతున్నాయి. బట్ నాకు ఇప్పుడు అంటే ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాము. 100 లీటర్స్ వరకు అయితే ఒక రోజుకి ఎక్స్పెక్టేషన్. సార్ అంటే ఇవి తక్కువ మిల్కింగ్ ఇస్తాయి కాబట్టి మరి ఈ మిల్క్ రేట్ ఎట్లా ఉంటుంది సార్? మిల్క్ రేటు ఇప్పుడు మాకైతే 80 రూపాయలు ఫామ్ దగ్గర వర్కౌట్ అవుతుంది. 80 రూపీస్. 80 రూపీస్ అంటే ఇక్కడ తీసుకెళ్తారా ఎట్లా సార్? లేదు, నేనే ఓన్గా మార్కెటింగ్ చేస్తున్నాను. నాలాంటి రైతుల దగ్గర కూడా ఇంకో 2-3 సపోర్ట్ చేస్తున్నాను. సో వాళ్ళు ఫామ్ దగ్గర ప్రొడక్షన్ కాస్ట్ ఏంటంటే నేను అమ్మడం 100 రూపీస్ అమ్ముతాం, కానీ దాని లోపల ఇక్కడ ప్యాకింగ్ కాస్ట్ కానీ బాటిల్ ఫిల్లింగ్ అవి కాస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్, అక్కడ డెలివరీ చేయడానికి అబ్బాయి వాళ్ళకి శాలరీస్, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము. సో దీనికి ఒక 20 to 25 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది, అడిషనల్ ఛార్జ్, వాల్యుయేషన్ ఛార్జ్. అవి మైనస్ పోగా యావరేజ్గా 70 to 80 రూపీస్ వర్కౌట్ అవుతుంది. అంటే మీరు ప్యాచరైజేషన్ చేస్తారా ఎట్లా సార్? మనం ప్యాకింగ్ చేసి? లేదు, ఓన్లీ ఫ్రోజన్. అంటే
కూలింగ్ చేస్తాం అంతే. ఓకే ఓకే. పాలు పిండిన 45 నిమిషాల లోపల మనిషి డైరెక్ట్ తీసుకోవడం కానీ, లేదా డీ ఫ్రీజర్లో చేయాలి, లేదా వేడి చేయాలి. ఓకే, మీరు కొంచెం కూల్ చేసి మైనస్ టెంపరేచర్లో కూల్ చేస్తాం 45 మినిట్స్ లోపల చేసి, అదే టెంపరేచర్ జీరో మెయింటైన్ చేసుకుంటూ కస్టమర్కి ఇచ్చేస్తాం. ఓకే సార్, ఎక్కడెక్కడ ఇస్తుంటారు మళ్ళీ మీరు? ఇప్పుడు తొక్కుగూడలో ఉన్నాయి ఒక 20 లీటర్స్ వరకు, 85 లీటర్స్ హైదరాబాద్ మళ్ళీ ఒక సైడ్ ఉంటుంది, 2 పాటలు. ఓకే. మణికొండ, నారాయణగూడ. మణికొండ ఒక 70 to 80, అక్కడ ఒక 70 to 80. బట్ నా ఓన్ ప్రొడక్షన్ వచ్చేసి 60 యావరేజ్గా ఉంది. బట్ మిగతా రైతుల నుంచి ఏవైతే ప్రొడక్షన్స్ వస్తున్నాయో అవి ఇక్కడ షాయిరెడ్డిగూడ దగ్గర ఒక ఫామ్ ఉంది, అది కంప్లీట్ లీజ్కి తీసేసుకున్నాం. ఓకే సార్, అంటే ఓన్లీ మిల్క్ ఇస్తారా మీరు ఏమన్నా ఇంకా? ఇప్పుడు పాలు, నెయ్యి. ఓకే, నెయ్యి ప్రాసెస్ మీరు చేస్తారా సార్? ఇక్కడే చేస్తాను. అంటే మాకు పాలు సప్లై కాగా మిగిలిన పాలు ఉంటాయి కాబట్టి వాటిని కాచి తోడేసి వెన్న తీసి దాని నుంచి నెయ్యి తయారు చేస్తాం. ఓకే, బయలో నిమ్మకాయ. ఓకే అవును సార్. అంటే నెయ్యి ఎట్లా ఉంటుంది సార్, మళ్ళీ మీరు ఎట్లా సప్లై చేస్తుంటారు? బాటిల్స్ ఉన్నాయి 3500 నుంచి 4000 రూపాయలు ఒక కేజీ వరకు సార్. అంటే మనం చూసే వాళ్ళు ఎవరైనా మళ్ళీ కాంటాక్ట్ అవుతారు, మళ్ళీ అట్లా మీరు ఏమైనా చెప్పగలుగుతారా, ఇవ్వగలుగుతారా? ఇస్తాం. కాకపోతే అది నాకు ఒక 2-3 డేస్ ముందు ఆర్డర్ ఇవ్వాలి, ఎందుకంటే నేను పర్టికులర్గా దాని నెయ్యి బిజినెస్ కాదు నాది. మేజర్గా కస్టమర్ అంటే మేజర్గా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లల వాళ్ళకి ఎవరికి ఏ ప్లేస్ ఉన్నా సరే ఆర్డర్ వచ్చింది అంటే మేము సప్లై చేయాల్సిందే. మాకు రేట్ వర్కౌట్ అవ్వని మైనస్లో సార్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఏం చేసినా కూడా సొసైటీలో నెక్స్ట్ జనరేషన్ మంచిది రావాలి. అంటే పిల్లలు ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే నెక్స్ట్ సొసైటీ బాగుంటుంది. ఆ కాన్సెప్ట్